अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज माइनॉरिटी डिपार्टमेंट के जानिब से जो सेंट्रल सरकार बीजेपी सरकार ने वक्फ अमेंडमेंट बिल लागू किया गया है, उसके खिलाफ यहाँ पे जो हैदराबाद में टैंक बंड पर 13 तारीख को 3 बजे जो प्रोग्राम रखा गया है, उस प्रोग्राम के ताल्लुक से ये मीटिंग रखा गया है। और उस प्रोग्राम में हम कामारेड्डी के ब्रादराना इस्लाम को और माइनॉरिटीज को सबको हम दावत दे रहे हैं कि उस एहतजाजी प्रोग्राम में आप सब पार्टिसिपेट करें। और इसके खिलाफ आप लोग 13 तारीख संडे के दिन 3 बजे टैंक बंड पर टिमरिस के चेयरमैन जनाब फ़हीम कुरैशी साहब के क़यादत में ये प्रोग्राम मुनक़िद किया जा रहा है। लिहाजा हम तमाम आवाम को गुजारिश करते हैं कि वो प्रोग्राम में ज़्यादा से ज़्यादा तादाद में हाजिर होकर इस एहतजाजी जलसे को कामयाब बनाएं। 13వ తారీఖున హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మధ్యాహ్నం 3 గంటలకు మన రాష్ట్ర టిమ్రిస్ చైర్మన్ ఫహీం కురైషీ గారి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు 2025 మన మైనారిటీల పైన తీసుకొచ్చిందో దాన్ని నిరసన తెలుపుతూ అక్కడ మన ముస్లిం మైనారిటీలు మరియు అందరూ కలిసి ఆ ప్రోగ్రాంకు హాజరు కావాలని ఈరోజు ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తాము। అలాగే కేంద్ర ప్రభుత్వము మన మైనారిటీలపై ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ఏదైతే మన వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలని ఒక నియమ నిబంధనలు ఉండెను, కానీ అలాంటి నిబంధనలను తీసివేసి దాంట్లో వేరే మతాలకు చెందిన వాళ్ళను కూడా నియమించాలని ఆ బిల్లు తీసుకొచ్చింది। దేనిని మా ముస్లిం మైనారిటీలు దేశంలోని ప్రతి ముస్లిం మైనారిటీలందరూ వ్యతిరేకిస్తున్నాము। రేపు జరగబోయే ఏదైతే ధర్నా కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మైనారిటీలు మరియు అందరూ పార్టిసిపేట్ అయి జయప్రదం చేయగలరని ఈ సందర్భంగా కోరుచున్నాను। థ్యాంక్ యూ।